వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికలో ముఖ్యాంశాలు. ఈనాడు దినపత్రిక. మిగిల్చింది అప్పుల కుప్ప. జగన్ సర్కార్ అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక విధ్వంసం. అప్పులు చెల్లింపుల భారం 10,86,600 కోట్లకు చేరిక. ఇంకా వెలికి తీస్తున్న కూటమి ప్రభుత్వం. పెండింగ్ చెల్లింపుల భారమే 2.06 లక్షల కోట్లు. జగన్ సర్కార్ ఆర్థిక నిర్వహణ వైఫల్యాలు, అస్తవ్యస్త నిర్ణయాల ఫలితంగా రాష్ట్ర అప్పులు చెల్లింపుల భారం ఏకంగా 10,86,600 కోట్లకు చేరింది. 5 ఏళ్లలో జగన్ సర్కారు రాష్ట్రాన్ని ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితులకు నెట్టేసింది. ఎప్పటికప్పుడు తప్పుడు లెక్కలతో రాష్ట్ర వాస్తవ పరిస్థితులను మరుగుపరచడంతో పాటు ఎక్కడ పుడితే అక్కడ అప్పు తెచ్చుకొని ఆ మొత్తాలను రెవెన్యూ వ్యయానికి మళ్లించేసింది. రాష్ట్ర అభివృద్ధిని పట్టాలు తప్పించింది. కొత్త ప్రభుత్వం తాజాగా 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక పరిస్థితిని విడమరిచి చెప్పారు. అంతేకాదు, రాష్ట్రంలో అప్పులు చెల్లింపుల భారం 9,74,556 కోట్లని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న నాన్ గ్యారంటీ రుణాల మొత్తాన్ని చంద్రబాబు సభలో వెల్లడించలేదు. జగన్ హయాంలో అస్తవ్యస్త విధానాల వల్ల విద్యుత్ సంస్థల రుణం 1.12 లక్షల కోట్లకు చేరింది. నెల నెల అప్పులు తీసుకుంటూనే డిస్కంలు ముందడుగు వేసే పరిస్థితిని వైకాపా ప్రభుత్వం కల్పించింది. దీంతో డిస్కంలు రేటింగు దారుణంగా పడిపోయింది. నాన్ గ్యారంటీ రుణాలు, పెండింగ్ చెల్లింపులు, తప్పుడు అప్పులు కలిపి రాష్ట్రంలో మొత్తం ఆర్థిక భారం 10.86 లక్షల కోట్లకు చేరింది. 2024 జూన్ మొదటి వారంలో జగన్ ప్రభుత్వం దిగిపోయినట్టుగా ఉన్న పరిస్థితి ఇది. భారత్ ఫోర్జ్ పెట్టుబడులు 2,400 కోట్లు. రాష్ట్రంలో 2 దశల్లో పెట్టనున్న సంస్థ. అనుబంధ కంపెనీ KSSL నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన. మందుగుండు, ఆయుధ సామగ్రి తయారీ యూనిట్లు ఏర్పాటుకు ఆసక్తి. మడకసిర దగ్గర భూముల గుర్తింపు. మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం ప్రదానం. ఆ దేశ అధ్యక్షుడు టిమోబోతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు. వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యమిస్తుందని వెల్లడి. ఉన్నత పాఠశాలల సమయం గంట పొడిగింపు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు. తొలుతూ మండలానికి 2 బడుల్లో అమలు. క్రీడాకారులకు పట్టం. పతాకాలు సాధించిన వారికి కోట్లలో నజరానాలు. అమరావతిలో ప్రపంచ స్థాయి క్రీడా నగరం సిద్ధమైన కొత్త క్రీడా విధానం. అన్నదాతకు తోడుగా 314 కోట్లు ధాన్యం కొనుగోలు, 208 కోట్ల జమ. 24 గంటల్లోనూ జమ చేస్తున్న ప్రభుత్వం. ఎప్పుడు అమ్మాలో రైతులే నిర్ణయించుకునే వెసులుబాటు. రామ్మూర్తి నాయుడికి కన్నీటి వీడ్కోలు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. తమ్ముడి భౌతిక గాయం చూసి చలించిన చంద్రబాబు. గనుడు వెంకటరెడ్డి 50 రోజుల్లోనే బయటకు. బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు. ప్రత్యేక న్యాయాధికారి హిమబిందు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదల. వైకాపా ప్రభుత్వం పెద్దల దోపిడీకి సహకారం. ఇసుక విధానంలో 2,566 కోట్ల కుంభకోణం. కీలక పాత్రధారి ఆయనే. వైకాపా ప్రభుత్వ పెద్దలు గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక, ఖనిజ గనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి సర్వం తానే వ్యవహరించిన గనుల శాఖ పూర్వపు డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి బెయిల్ మంజూరై లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో శనివారం రాత్రి ఆయన విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. హైపర్సోనిక్ జోరు. ధ్వని కన్నా 5 రెట్ల వేగంతో దూసుకెళ్లిన క్షిపణి పరీక్ష విజయవంతం. చరిత్రాత్మక ఘట్టమైన రక్షణ మంత్రి రాజ్నాథ్. భారత్ తన సైనిక సత్తాకు మరింత పదును పెట్టింది. తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రుపై ప్రచండ వేగంతో దాడి చేయటం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి శనివారం పరీక్షించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించారు. మణిపూర్లో ఆరని మంటలు. మంత్రి 3 ఎమ్మెల్యేల నివాసాలకు నిప్పు. మరో ఎమ్మెల్యే ఇంటిపైన దాడి. ముఖ్యమంత్రి ఇంటిపై దాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది. ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఉపసంహరణ. ఏఐ భూములతో ఆక్రమణల ఆటకట్టు. తమిళనాడు ప్రయోగాత్మక అమలు. కోయంబత్తూరులో పైలట్ ప్రాజెక్టుకు సత్ఫలితాలు. నగరాలు, పట్టణాల్లో భూ ఆక్రమణలు దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా పరిణమించాయి. కబ్జాలను అరికట్టలేక స్థానిక సంస్థలు సతమతమవుతున్నాయి. దీనికి పరిష్కారం చూపే క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కృత్రిమ మేధతో పనిచేసే మొబైల్ యాప్ను వినియోగిస్తుంది. ప్రయోగాత్మక కోయంబత్తూరులో ఇప్పటికే అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ నగరంలోని భూముల్లో కాలక్రమేణా వస్తున్న మార్పులను ఏఐ సాంకేతికతతో రూపొందించిన యాప్ ద్వారా నిశ్చితంగా పరిశీలించగా
ఆక్రమణలు పసిగట్టవచ్చునని గుర్తించారు. ఈ మేరకు కోయంబత్తూరులోని కార్పొరేషన్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రయత్నాన్ని చెన్నైతో పాటు మిగతా పురపాలికలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆయా పట్టణాలకు అనుగుణంగా సాంకేతిక నిపుణులతో యాప్లో మార్పులు చేస్తుంది. సాక్షి దినపత్రిక సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ దారుణంగా హింసించిన తర్వాతే అరెస్ట్ చూపిస్తున్న వైనం. ఎలా హింసించింది పైవారికి వీడియో కాల్లో చూపిస్తూ పైశాచిక ఆనందం. ఇది ప్రభుత్వ పెద్దల ఉన్మాదం, పోలీసు అధికారుల అరాచకం. ఇందులో ముందున్న 3 జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యాలయంలో ఓ కీలక అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణ, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ దారుణ నిర్బంధం. చంద్రబాబు ప్రభుత్వ దమన నీతిపై న్యాయ పోరాటానికి ప్రజలు సిద్ధం. బరి తెగించిన పోలీస్ అధికారులపై ప్రైవేటు కేసులకు యత్నం. ఫేక్ ఫ్యాక్టరీ హై టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం కోసం పక్కాగా తయారు చేసిన టీడీపీ బూతులు, మార్పింగ్ ఫోటోలతో వేధించడంలో దిట్ట. ఇంటి పట్టా వచ్చిందని ఆనందం పంచుకున్న గీతాంజలిని ట్రోల్ చేసి చంపేశారు. ఆంగ్లంలో అనర్గంగా మాట్లాడిన బెండపూడి బాలికను అవమానించారు. నైజీరియాతో భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం. నైజీరియా అధ్యక్షుడు తివాబు నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రధాని మోదీ. నైజీరియా అధ్యక్షుడు తివాబుతో ప్రధాని మోదీ భేటీ. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి నిర్ణయం. ఉగ్రవాదం, వేర్పాటువాదం, డ్రగ్స్ పై ఉమ్మడి పోరు. మోదీకి నైజీరియా 2వ అత్యున్నత పురస్కారం. అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు. బాధ్యతారాహిత్యంగా సీఎం చంద్రబాబు